అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే తిరుపతి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ట్రైన్లో నుంచి తీసాను అనమాట. చూడ్డానికైతే చాలా బాగుందన్నమాట వ్యూ అయితే. అందుకోసము నేను చూడటమే కాదు మీకు కూడా చూపించాలని అయితే వీడియో అయితే షూట్ చేశాను. ఈ కొండలు అయితే మాకు ఆల్మోస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి అనుకుంటా. అంటే దూరం నుంచి అలా కనిపిస్తుంది, కానీ దగ్గర అయితే ఇంకా మొత్తం పగలగొడుతున్నట్టున్నారు కొండలు అంతా. కానీ ఎంతసేపు జర్నీ చేసినా కొండలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. అంటే ఎంత పెద్ద కొండలో చూడండి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము మూవ్ అవుతూనే ఉన్నాము, అయినా సరే కొండలు కనిపిస్తున్నాయి. మొత్తం ఇదంతా కడప డిస్టిక్ అవ్వడం వలన అంతా చుట్టుపక్కల అంతా కొండలే ఎక్కువ కనిపించాయి. ఇంకా ఇదైతే మేము రిటర్న్ అయినాక సిచ్యువేషన్ అనమాట. మేము ట్రైన్ దిగేసరికి మాకు 5-5:30 అలా అయింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయిందనమాట, 6 అలా అవుతుంది. మేము వచ్చే టైంకి ఇంకా కరెంట్ కూడా లేదు. ఫుల్గా వర్షం పడిందంట, అంటే నైట్ నుంచి మార్నింగ్ వరకు ఫుల్ వర్షం అంట. దానివల్ల అయితే ఇలా ఉంది. మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే మొత్తం క్లీన్ చేసి, ఇంకా ఈ బట్టలు కూడా వాష్ చేసి అన్నీ అలా డ్రై అవుతాయి కదా వచ్చేలోపు అనేసి అవన్నీ అట్లానే వదిలేసి వెళ్ళాను. ఇంకా అవైతే డ్రై అయిపోయినాయి, కానీ ఇంకా నేనంతా క్లీన్ చేశాను వెళ్ళేటప్పుడు. మొత్తం ఇంకా మట్టి మట్టి అయిపోయింది అనమాట. 2 daysకే ఇలా అయిపోయింది. ఒకవేళ నేను ఒక 1 week 10 days అట్లా ఊరు వెళ్తే ఎలా ఉంటుందో ఏమో. అంటే క్లీన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇలా అయిందనమాట. మొత్తము మట్టి మొత్తం మా ఇంటి ముందుకి కొట్టుకొచ్చింది అనమాట. అంటే ఇంటి పక్కన వాళ్ళ పోర్షన్స్ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు క్లీన్ చేసినా పోవడానికి డ్రైనేజ్ హోల్ మాత్రం మా ఇంటి దగ్గరే ఉండడం వల్ల ఇంకా వాళ్ళు క్లీన్ చేసినా చేయకపోయినా వర్షం పడ్డప్పుడల్లా మురికి వాటర్ అంతా మా ఇంటి ముందు వచ్చి ఆగుతాయి. ఇక వాళ్ళు క్లీన్ చేసుకున్నా చేసుకోకపోయినా రోజు నేనే క్లీన్ చేయాలన్నమాట. అది నాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఇంకా ఊరు నుంచి వచ్చాక ఇదన్నమాట సిచ్యువేషను. ఊరు నుంచి రాగానే ఫస్ట్ అయితే నేను పైన క్లీన్ చేశాను. అంటే ఇల్లు ఉడ్చి తూడ్చి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా ప్రసాదాలు పంచాలి కాబట్టి ఇల్లంతా క్లీన్గా తూడ్చేసుకొని పూజ చేసుకొని ఇంకా ప్రసాదాలు పంచడం అయితే స్టార్ట్ చేసాము. నేనైతే ఎక్కువగా ఏం పంచలేదన్నమాట. మా ఇంటి పక్కన పోర్షన్ వాళ్ళకి, ఇంకా ఓనర్ ఆంటీ ఇంకా కింద పోర్షన్ వాళ్ళకైతే ఇచ్చాను. ఇంకా మా బాబుకి అయితే స్కూల్కి ఇచ్చి పంపించాను. మా హస్బెండ్ ఇంకా ఆఫీస్ వాళ్ళకి తీసుకెళ్ళిపోయారు. అంటే చాలామందికి పంచితే మంచిది అంటారు, కానీ ఇంకా మేము ఈ ఏరియాకి వచ్చి కొత్తగా కదా, ఎవరు అంత పరిచయం అవ్వలేదు, ఇంకెవరికి అయితే పంచట్లేదు. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోని ఇంకా చాలామంది ఉన్నారనమాట. కేవలం కంప్లీట్ లడ్డు కూడా కావాలని చెప్పేసి వాళ్ళు అడిగారంట. ఇంకా వాళ్ళందరికైతే తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారనమాట. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు, మా బాబు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయినాక మేము ఊరికి తీసుకెళ్ళిన బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే వాష్ చేయాలి. ఇంకా ఊరికి వెళ్ళక ముందు ఉన్న బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా వాష్ చేయాలి. మేము ఊరికి వెళ్ళే ముందు 1 week వరకు కంప్లీట్గా వర్షాలు వస్తూనే ఉన్నాయి. దానివల్ల చాలా ఉండిపోయాయి. ఇంకా మేము ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళినవి కూడా ఉన్నాయి. చాలా పెద్ద పని అయితే ఉంది. 1 by 1 వాష్ చేద్దామని చెప్పేసి ఇంకా కూర్చున్నాను అనమాట. అంటే ఇక అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వాషింగ్కి అయితే కూర్చున్నాను. అవన్నీ అవుతూ ఉంటాయి. ఇంకా ప్యారల్గా నేను ఇంట్లో పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అవైతే ఒక లోడ్ అయితే వేశాను. ఇంకా ఆ లోడ్ అయ్యి అవి ఆరేసేలోపు నేను లంచ్ కూడా చేసేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా అవైతే రన్ అవుతున్నాయి. ఇంకా వాషింగ్ మిషన్ మాదైతే బయటే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలం వల్ల పట్ట అయితే కప్పుతున్నాను, పెద్ద ప్రాబ్లం అయితే అనిపించట్లేదు. కానీ ఎండాకాలం అయితే ఎండకి ఎండిపోతుంది. ఇంకా అదొకటే బాధ ఉంది. ఇంకా దాన్ని ఎలా చేంజ్ చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో పెడితే ఇరుకైపోతుంది. ఇంకా డ్రైనేజ్ పైప్ ఉండాలి, దానికి మళ్ళీ వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వాలి, పెద్ద పని ఉంటుంది. దానివల్ల బయటే సెట్ చేశారు, కానీ నాకైతే నచ్చట్లేదు అనమాట. ఎందుకంటే ఎండాకాలము ఆ టైంలో అయితే బాగా ఎండ వస్తుంది బ్యాక్ సైడ్. అప్పుడు వాషింగ్ మిషన్ పాడైపోతుందో ఏమోనని భయము. చూడాలి, ఈ సమ్మర్ వచ్చేలోపు దీన్ని ముందుకు షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను. లేకపోతే దీనికి ఒక పెద్ద అంటే సన్ ప్రూఫ్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవన్నీ చూడాలి, ఏదైనా మంచిగా ఉంటే అని ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ఇవైతే వాషింగ్కి అయితే వేసాను ఒక రౌండ్. వాషింగ్కి వేసాక ముందు రోజు కాదు, వెళ్ళే ముందు బట్టలు అయితే వాష్ చేశాను అనమాట. అవన్నీ అలానే ఉన్నాయి. అంటే ఏవి వాష్ చేశానంటే ఇక బ్లాంకెట్స్, మేము యూస్ చేసిన బ్లాంకెట్స్, బెడ్షీట్స్, డోర్ కర్టన్స్ అవన్నీ అయితే తీసి వాష్ చేశాను. అవన్నీ ఫోల్డ్ చేసే టైం కూడా లేదు, ఎందుకంటే ఎండ ఎక్కువ రాకపోవడం వల్ల అన్నీ ఒక్కరోజే వాష్ చేశాను. దానివల్ల ఇంకా ఎండ
ఎండినాయి కానీ ఇంకా ఫోల్డ్ చేయడానికి టైం లేదు. ఇంకా ఆ రోజు ఈవినింగే ట్రైన్ ఉండడం వల్ల ఎక్కడెక్కడ పడేసి వెళ్ళిపోయాను. ఇంకా వచ్చాక అవి మడతేయటము, ఇవి వాష్ చేయడం అంతా ఉంది. అవి వాషింగ్ మిషన్లో ఒక రౌండ్ వేసాను కదా, అవి వాష్ అయ్యేలోపు ఇవైతే ఫోల్డ్ చేసుకుంటున్నాను. మెయిన్ పనులు అయితే వంట చేయటము ఇవే ఉన్నాయన్నమాట. అవి కంప్లీట్ అయిపోతే ఇక ఇలాంటి పనులు పెట్టుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ చేసుకుంటూ ఉండేసరికి చాలా టైం తీసుకుంటుంది. మనకు ఏదో చిన్న పనిలాగా అనిపిస్తుంది కానీ బట్టలు మడతేయటము, వాష్ చేసినవి ఎండేయటము, ఇంకా మడతేసినవి ర్యాక్లకు సర్దడము, ఇదంతా చాలా పెద్ద పని. మనకేంటంటే సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా టైం తీసుకుంటుంది. ఇంకా చేతులకు కూడా పని ఉంటుంది, కాళ్ళకు కూడా పని ఉంటుంది. చాలా పెద్ద ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అనమాట బట్టలు మడతేసి సర్దడము, ఇంకా వాష్ చేయడం, వాష్ చేసినవి ఆరేయటము. నేనైతే ఫస్ట్ అయితే ముందు రోజు వాష్ చేసినవి ఆరేసి వెళ్ళాను కదా, అవైతే ఫోల్డ్ చేసి అయితే సర్దుకుంటే కొంచెం క్లియర్ అయిపోతుంది. మైండ్ కూడా నాకు ఏది ఏంటి నెక్స్ట్ అనేది ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి వాష్ చేసినవన్నీ అయితే మడత పెట్టుకుంటున్నాను. అంటే వెళ్ళే రోజు ఎండ బాగానే వచ్చిందనమాట. అప్పుడే చాలా వరకు అన్నీ వాష్ చేశాను. ఇంకొక రౌండ్కి సరిపడా బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా అవైతే టైం లేదు, కరెంట్ కూడా పోయిందనమాట. దానివల్ల ఇంకా వాష్ చేసే ఛాన్స్ లేదనేసి వదిలేశాను. అవి ఉన్నాయి, అవి వాష్ అవుతున్నాయి. ఈలోపు ఎండినవి అయితే మడత పెట్టుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అన్ని పనులు అంటే వంట చేయటము, మా బాబుకి బాక్స్ ఇచ్చి రావడం, ఇంకా మా హస్బెండ్ కూడా తినేసి బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోయారు. నేను కూడా తిన్నాము నిదానంగా అని చెప్పేసి ఈ పని అయితే పెట్టుకున్నాను. కనపడకుండా టైం అయిపోతుంది అనమాట. అప్పటికే నాకు 12:30కి కల్లా వచ్చానమాట మా బాబుకి లంచ్ తినిపించేసి. అప్పుడు వచ్చి ఇంకా నేను తినకుండానే స్టార్ట్ చేశాను. 2 అయిపోయింది. 1.5 hour పట్టిందనమాట నాకు. అంటే అవన్నీ బట్టలు వాష్ చేయడానికి అంటే సపరేట్గా తీసేయాలి కదా, అంటే కలర్ పోయేవి సపరేట్గా కలర్ పోకుండా ఎలా అయినా వాష్ చేసే ఉంటాయి కదా, అవి సపరేట్గా డివైడ్ చేసి వేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. అంటే ఇంత కష్టంగా అనిపించదు కానీ చాలా టైం టేకింగ్ అనమాట ఇలాంటి పనులు. ఇంకా ఊరికి తీసుకెళ్ళినప్పుడు బట్టలు ఉంటాయి కదా, అవి ఏవి యూజ్ చేసామో ఏవి యూజ్ చేయలేదో చూసుకొని అవి కూడా వాషింగ్ చేయాలి కదా, అందువల్ల చాలా టైం పట్టింది. ఇంకా ఈ పిల్లో అయితే మా బాబు కోసం కొన్నామన్నమాట. వాడికి 1 year అప్పుడు 1.5 year అప్పుడు కొన్నాము. ఆ పిల్లో మీద ABCD ఇంకా కొన్ని నెంబర్స్, స్పెల్లింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎలా జర్నీస్కి అలా వెళ్ళినప్పుడు పనికొస్తుంది, అలాగే వాడికి కూడా అవి నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అప్పుడు కొన్నాం. కానీ పెద్దగా అయితే యూజ్ చేయము. ఇలా ఎప్పుడైనా లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు అయితే తీసుకెళ్తాము, కానీ అప్పుడు కూడా వాడు యూజ్ చేయడు. ఇంకా దాన్ని అయితే తీసి లోపల పెట్టాను. మళ్ళీ ఊరికి వెళ్తున్నప్పుడు తీయాలి. ఇలా ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేసేవి కొన్ని ఉంటాయన్నమాట. ఇంకా అవన్నీ వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకొని పట్టుకెళ్ళాలి. మళ్ళీ వచ్చినాక అవన్నీ తీసి మళ్ళీ సపరేట్ చేసి దాన్ని ప్యాక్ చేసి మళ్ళీ పైన పెట్టాలన్నమాట. ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేయం కదా, దానివల్ల మనకి అడ్డుగా లేకుండా ఇంకా పైన అయితే పెట్టేస్తాను. ఇంకా ఇవన్నీ అయితే మొత్తం బెడ్ మీద ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఇంకా వెళ్ళే రోజు వాష్ చేశాను అనమాట. అవన్నీ ఒక రౌండ్ అయినాయి. బెడ్షీట్స్ అన్నీ ఒక రౌండ్, 2 rounds అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ అలానే పడేశాను, ఎందుకంటే అప్పటికి టైం లేదు మడత పెట్టడానికని. కొంచెము వెట్టుగానే అనిపించాయి, కానీ బయట వదిలేసి వెళ్తే వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియవు, తీసేవాళ్ళు కూడా ఉండరు. అంటే మా పక్క పోర్షన్ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు తీస్తారో లేదో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకని చెప్పేసి అన్నీ అయితే బెడ్ మీద ఇట్లా పరిచి వెళ్ళాను అనమాట. ఇవి వచ్చేలోపు కొంచెం డ్రై అయిపోతాయి కదా అని చెప్పి. కానీ ఒక విండో అన్న తీసి వెళ్ళాల్సింది, కానీ అన్నీ క్లోజ్ చేసి వెళ్ళేసరికి కొంచెం ముక్క వాసనలాగా అనిపించింది. ఇంకా నేను మార్నింగ్ లేవగానే అవన్నీ కొంతసేపు ఎండలో వేసి తర్వాత అయితే మళ్ళీ బెడ్ మీదకి షిఫ్ట్ చేశాను. ఇంకా మా ఇంట్లో బెడ్, చైర్స్ ఎక్కువగా బట్టలు పడేయడానికే యూజ్ చేస్తామన్నమాట. అంటే ఎండిన బట్టలు తీసుకొచ్చి త్వరగా మడత పెట్టడానికి టైం ఉండదు కదా, అందువల్ల ఇంకా వాటికే ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకా ఆ రోజు తిరుపతి వెళ్ళే ముందు రోజు ఇంకా కర్టన్స్ అవన్నీ తీసైతే వాష్ చేసుకున్నాను, కానీ మళ్ళీ సర్దడానికి అయితే టైం లేదనమాట. నాకు ఏంటంటే ఏ చేసినా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి, నాకు సపోర్ట్ ఉండరు. అందువల్ల అన్నీ టైం టు టైం చేయడానికి
కుదరదనమాట. ఎందుకంటే మెయిన్ పనులు ఇవి మిస్ చేయకూడదు, అలాంటివి నేను ఫస్ట్ చేసుకుంటాను. ఇలాంటి చిన్న చిన్నవి ఇంకా నిదానంగా ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా అయితే వదిలేస్తుంటాను. ఇంకా వాష్ చేసినవి అన్నీ తీసుకొచ్చి అయితే మడత పెట్టి అక్కడ పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఇంకా ఊరికి తీసుకెళ్ళినవి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా వాష్ చేయాలి. ఇంకా అవి నెక్స్ట్ డే పడతాయి అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ వాష్ అవుతున్నాయి, అంటే కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. ఇంకా వాషింగ్ మిషన్ రన్ అవుతూ కరెంటు పోతే ఇంకా దాన్ని బయటకు తీయడానికి కుదరదు, మాది డోర్ లాక్ అయిపోతుంది అనమాట కరెంటు పోతే. ఒక్కొక్కసారి ఓపెన్ అవుతుంది కానీ ఎలాంటి సిచ్యువేషన్ అవుతుందో తెలియదు, కానీ ఇంకా నేనైతే రిస్క్ చేయను అనమాట. అందువల్ల ఒక రౌండే వేసాను. ఇంకా అవి డ్రై అయినాక చూద్దామని చెప్పేసి ఇంకా ఇవి అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా బెడ్ మీద ఉన్నవి కొన్ని అయితే ఫోల్డ్ చేస్తున్నాను, అంటే కొంచెం కొత్తగా ఉన్నవి ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఫోల్డ్ చేసి అవన్నీ అయితే ర్యాక్లోకి సర్దుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ ఫోల్డ్ చేయాలన్నా కూడా కుదరదు. ఇంకా ఇవన్నీ మడతేసాను అనుకోకండి, అవన్నీ ఇటు షిఫ్ట్ అయినాయి, హాల్లో చైర్ మీదకి షిఫ్ట్ అయినాయి అనమాట. బెడ్షీట్ కొంచెం మార్చి దులిపేసి మారిస్తే కొంచెం బెడ్రూమ్ నీట్గా అయిపోతుంది. ఇంకా బెడ్రూమ్లో అన్నీ తీసుకెళ్ళి హాల్లో అయితే పెట్టాను అనమాట. టీవీ చూసుకుంటానే మడత వేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా బెడ్ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికి నాకు 3:30 అలా అవుతుందన్నమాట. ఇంకా 3:30 అయిందంటే ఇంకా ఎక్కువ టైం ఉండదు నాకు. 4 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి, ఇంకా మా బాబుని తీసుకురావాలి. అందువల్ల 3:30 అయిందంటే ఇంకా నాకు వేరే ఏ వర్క్లో స్టార్ట్ చేయడానికి, ఏ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదన్నమాట. ఎందుకంటే ఒక 20 మినిట్స్లో మళ్ళీ నేను స్కూల్కి స్టార్ట్ అవ్వాలి. అందువల్ల ఇంకా స్పీడ్గా చేసేస్తున్నాను. బెడ్రూమ్ క్లియర్ అయిపోతే ఇంకా వాడు రాగానే వాడిని చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా వాడిని తీసుకొచ్చి ఫ్రెష్ చేయించి ఏదైనా తినిపించి హోంవర్క్ చేయించేసరికి మా హస్బెండ్ వస్తూనే ఉంటారు. ఇంకా నాకు ఈ బెడ్ సర్దే అంత టైం ఉండదని చెప్పేసి ముందైతే బెడ్రూమ్ అయితే సర్జ్ చేసుకున్నాక ఇంకా హాల్లో కూర్చొని బట్టలు మడత వేయచ్చులే అని చెప్పేసి అన్నట్టు షిఫ్ట్ చేశాను. ఇదండి ఈరోజు వీడియో. ఇలా చిటికేసేలోపు పనులన్నీ అయిపోతే చాలా బాగుంటుంది, కానీ అలా ఎప్పుడూ అవ్వదు. చూడ్డానికి బాగుంది కానీ చిటికలు వేస్తే ఏ పనులు అవ్వవు, ఏది కూడా రాదు. ఏదో అలా ఫన్నీగా ఉంటుందని ట్రై చేశాను. బెడ్రూమ్ అయితే పైన క్లీన్ చేశాను. ఇంకా ఆ సూట్ కేసులోని బట్టలు అలానే ఉన్నాయి, అవి రేపు వాష్ చేయాలి. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.